హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో నేను ఏయూ ఏరియాలో మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయో కాలేజ్ వైజ్ చెప్తాను, చూడండి. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా? ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటాకి 38 సీట్స్ ఉన్నాయి. కాంపిటెంట్ అథారిటీ కోటాకి 212. టోటల్ ఇంటేక్ వచ్చేప్పటికి 250 వచ్చింది. నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది గవర్నమెంట్దే. మొత్తం 175 ఉన్నాయి. అందులో 26 సీట్స్ వచ్చేప్పటికి ఆల్ ఇండియాకి, మిగతా 149 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోట. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో మొత్తం 250 ఇంటేక్ ఉంది. ఈ కాలేజ్ వైజ్ ఫీజు కూడా ఆల్రెడీ నేను చేశాను, దాని వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఓకేనా? 250 ఉంటే 37 ఏమో ఆల్ ఇండియా కోటాకు ఉంది. 213 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోటాకు ఉంది. నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్లో 250, అది కూడా 37 ఆల్ ఇండియా కోటా. 213 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోటా, అంటే స్టేట్ వాళ్ళకి. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ శ్రీకాకుళం వచ్చేప్పటికి మొత్తం 200 ఉంటే 38 వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటాకి, 162 వచ్చేప్పటికి స్టేట్కి. ఓకేనా? స్టేట్కి రిజర్వేషన్, అదే స్టేట్ వరకు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 120 సీట్స్ ఉన్నాయి టోటల్. అందులో 18 ఏమో ఆల్ ఇండియా కోటా, 102 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోటా. డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, 150 వచ్చేప్పటికి మొత్తం ఉంది. 22 ఏమో ఆల్ ఇండియా కోటాకి, 64 ఏమో స్టేట్ కోటాకి. శ్రీ పింగళి వెంకయ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, 150 టోటల్ సీట్స్ ఉంటే 22 ఏమో ఆల్ ఇండియా కోటాకి, 64 ఏమో స్టేట్ అనమాట, కన్వేయర్ కోట. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి వచ్చేప్పటికి, ఇది కూడా గవర్నమెంట్దే. ఇంకొకటి ఉంది పాడేరు, ఇంతవరకే గవర్నమెంట్, మిగతా అన్ని ప్రైవేటే. వీటిలో ఫీజు అంటే ప్రైవేట్లో 1 lakh ఉండిద్ది అనమాట ఇయర్కి కాలేజ్ ఫీజు. ఇవేమో 15,000 ఉండిద్ది. ఇప్పుడు నేను చెప్పిన గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు వచ్చేప్పటికి 15,000 పర్ ఇయర్ ఉండిద్ది. హాస్టల్ అదంతా మనం చూసుకోవాలి, ల్యాబ్ ఛార్జెస్ అవంతా. రాజమహేంద్రవరంలో 150, 22 ఏమో ఆల్ ఇండియా కోటాకు ఉన్నాయి, 64 వచ్చేప్పటికి స్టేట్కి. నెక్స్ట్ పాడేరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు వచ్చేప్పటికి మొత్తం ఉంది 50 సీట్స్ ఇక్కడ గవర్నమెంట్ సీట్స్. అందులో 7 వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటాకి, 22 ఏమో స్టేట్కి. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు, ఇది ప్రైవేట్ అనమాట. 250 ఉన్నాయి మొత్తము. అందులో 125 వచ్చేప్పటికి స్టేట్ కోటాకి. మిగతా వాటి సంగతి మీకు కావాలి అంటే కమెంట్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా? దాని సంగతి ఇవ్వలేదు ఇక్కడ, అంటే ఇది ఏ కేటగిరీ సీట్స్ కదా, మిగతావి బి కేటగిరీ, సి కేటగిరీకి వెళ్ళిపోతాయి అనమాట. మీకు బీసీ కేటగిరీ సీట్స్ కూడా కావాలి అంటే కమెంట్ చేస్తే నేనైతే వీడియో చేస్తాను. నెక్స్ట్ కాటూరు మెడికల్ కాలేజ్ పెద్ద కోండ్రు, చిన్న కోండ్రుపాడు, ఇది ఒక్కో దానిలో ఒకలాగుంది. అంతకుముందు ఇచ్చిన పీడిఎఫ్లోనేమో పెద్ద కోండ్రుపాడు ఉంది, అందుకని అలా చదివాను, సారీ. చిన్న కోండ్రుపాడు గుంటూరు డిస్టిక్ వచ్చేప్పటికి 150 ఉంది. టోటల్ 150లో 75 ఏ కేటగిరీ, మిగతావి బీసీ కేటగిరీకి వెళ్తాయి అన్నమాట. డాక్టర్ పిన్నెమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, చిన్నొట్టపల్లి, గన్నవరం, కృష్ణా డిస్టిక్, ఇది ప్రైవేటే. 150 ఉన్నాయి టోటల్. అందులో 75 మాత్రం కన్వేయర్ కోట, అంటే ఫ్రీ సీట్స్గా ఏ కేటగిరీ సీట్స్ అనమాట. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లక్ష్మీపురం, రాజమండ్రిలో 250 సీట్స్ ఉన్నాయి. అందులో 125 వచ్చేప్పటికి ఏ కేటగిరీకి, మిగతా సీట్స్ వచ్చేప్పటికి దీనికనమాట బీసీ కేటగిరీకి. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిన్న కాకాని, గుంటూరు డిస్టిక్, ఇది కూడా ప్రైవేటే. 200 సీట్స్ ఉన్నాయి. అందులో 100 వచ్చేప్పటికి కన్వేయర్ కోట, అంటే ఏ కేటగిరీ వాళ్ళకి. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్టిక్, 200 ఉన్నాయి. ఇది కూడా ప్రైవేటే. 100 ఇక్కడ ఉన్నాయని ప్రైవేట్ కాలేజెస్. 100 ఏమో ఏ కేటగిరీ, మిగతా 100 వచ్చేప్పటికి బీసీ కేటగిరీ. గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ రంగోలు, శ్రీకాకుళం, 150 ఉన్నాయి. 75 ఏమో ఏ కేటగిరీకి.
మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నీలమెర్ల విజయనగరం 200 ఉన్నాయి, 100 ఏమో ఏ కేటగిరీకి. ఓకేనా. నెక్స్ట్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం 150 ఉన్నాయి, అందులో 75 ఏమో ఏ కేటగిరీకి. ఇది చెప్పాను కదా, ముస్లిం మైనారిటీ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది ఓన్లీ ముస్లిం ప్రయారిటీ. ఇన్ కేస్ ముస్లిమ్స్ అంతా ఫిల్ అయ్యి ఇంకా సీట్స్ ఖాళీ ఉంటే మిగతా వాళ్ళకైతే ఇస్తారు. ఓకేనా. సీట్స్ 75 ఏమో ఏ కేటగిరీ, మిగతా వచ్చేప్పటికి బీసీ కేటగిరీస్. అంతవరకు ఏయూ ఏరియాలో. ఇంకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేస్తే నేనైతే మీకు వీడియో మళ్ళీ చేస్తాను. ఓకేనా. ఎస్వి మెడికల్ కాలేజ్ అలిపిరి రోడ్ తిరుపతి మొత్తం వచ్చేప్పటికి సీట్స్ 240 ఉంటే 36 ఆల్ ఇండియా కోటా. ఇది గవర్నమెంట్ కాలేజ్ అనమాట. 36 ఆల్ ఇండియా కోటాకి 204 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోటా. వీటి చెప్పాను కదా, వీటి ఫీజు ఎంత ఉండిద్ది అంటే 15,000 పర్ ఇయర్ ఉండిద్ది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో కానీ మీకు సీట్ వస్తే 1 lakh లేదా 1,50,000 బిలోనే ఉండిద్ది అనమాట. నేను చెప్తుంది ఓన్లీ ట్యూషన్ ఫీజే. హాస్టల్ ఫీజు, దానిపైన ల్యాబ్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఛార్జెస్ అవన్నీ మీరు ఇయర్లీ చేయాల్సి ఉండిద్ది. ఇంకా ఎగ్జామ్ ఫీజు కూడా ఇయర్లీ మనం పే చేయాల్సి ఉండిద్ది. ఓకేనా. ఎగ్జామ్ ఫీజు వచ్చేప్పటికి సెమ్కి మీరు కట్టాల్సి ఉండిద్ది. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు వచ్చేప్పటికి మొత్తం 250 సీట్స్ ఉంటే 37 ఆల్ ఇండియా కోటాకి 213 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోటా. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో టోటల్ 200 సీట్స్ ఉంటే అందులో 30 ఏమో ఆల్ ఇండియా కోటాకు ఉన్నాయి. ఆ తర్వాత 170 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోటాకు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపలో 175 ఉంటే 26 ఏమో ఆల్ ఇండియా కోటా. 149 వచ్చేప్పటికి కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఏ కేటగిరీ సీట్స్, గవర్నమెంట్ కాలేజీలో ఏ కేటగిరీ సీట్స్. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు సేమ్ 175 26 ఏమో ఆల్ ఇండియా కోటా. కాంపిటెంట్ అథారిటీ కోటా వచ్చేప్పటికి 149 అది స్టేట్కి. ఓకేనా, స్టేట్ వాళ్ళకి. నెక్స్ట్ నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల 150 ఉంటే 22 వచ్చేప్పటికేమో 22 వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటా. 64 వచ్చేప్పటికి స్టేట్ కోటా అనమాట. నెక్స్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ పాలెం నెల్లూరు. ఇది ఇక్కడ నుంచి ఇంకా అన్ని ప్రైవేటే చెప్పాను కదా మీకు. ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ ఫీజు వస్తే దానికి ఫీజు వచ్చేప్పటికి 1,50,000 దాకా ఇయర్లీ ఉండిద్ది ట్యూషన్ ఫీజు. ఆ తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్, ల్యాబ్ ఎక్స్పెన్సెస్, సెమ్కి ఎగ్జామ్ ఫీజు ఉండిద్ది కదా అదంతా మనమే పే చేసుకోవాలి. హాస్టల్ ఫీజు కూడా అవన్నీ మీకు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెద్దగా ఉండదు, అది కూడా ఒక 2 lakhs. మొత్తం ఏదైనా కానీ ఇయర్లీ ఒక 2 lakhs అయితే అయింది. ఓకేనా. చింతారెడ్డిపల్లి నెల్లూరు 250 సీట్స్ ఉంటే 125 ఏ కేటగిరీకి ఇచ్చేశారు స్టేట్. నెక్స్ట్ పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పంలో 150 ఉంటే 75 వచ్చేప్పటికి ఏ కేటగిరీ, మిగతావి బీసీ కేటగిరీ. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల కర్నూలు డిస్టిక్ ప్రైవేట్, ఇది కూడా 150 75 వచ్చేప్పటికి ఏ కేటగిరీ. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ చిత్తూరు డిస్టిక్ 150 ఉంటే 75 ఏమో ఏ కేటగిరీకి ఇచ్చారు. నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ ఆర్టీ నగర్ పెంచకలపాడు కర్నూలు 250 ఉంటే 125 ఏ కేటగిరీకి ఇచ్చారు. ఓకేనా. మీకు బీసీ కేటగిరీ సీట్స్ కూడా నేను చెప్తాను. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణుగుంట తిరుపతిలో టోటల్ 150 సీట్స్ ఉంటే అందులో 75 ఏమో ఏ కేటగిరీకి ఇచ్చారు, మిగతా 75 బీసీ కేటగిరీ. నెక్స్ట్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప చెప్పాను కదా, ఇది కూడా ముస్లిం మైనారిటీ ముస్లిం వాళ్ళకి సీట్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా వేకెన్సీ 1-2 సీట్స్ ఉంటే అవి ఇస్తారనమాట. అంటే కట్ ఆఫ్కి వాళ్ళు అనుకున్న కట్ ఆఫ్ తర్వాత ఇంకా వాళ్ళకి లేకపోతే పైన ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎవరు లేకపోతే ఇందులో వచ్చేప్పటికి 100 సీట్స్ ఉన్నాయి, 50 వచ్చేప్పటికి ఏ కేటగిరీ. నెక్స్ట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ తిరుపతి వచ్చేప్పటికి అటానమస్ 175 ఉంటే ఇందులో 26 ఆల్ ఇండియా కోటాకి ఇచ్చారు, 23 ఎన్ఆర్ఐకి ఇచ్చారు, 26 ఏమో కాంపిటెంట్ అథారిటీ కోటా ఏ కేటగిరీ సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా.
నెక్స్ట్ ఇంతవరకు నేను మెడికల్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్పాను, ఎన్ని కాలేజెస్ ఉన్నాయో కూడా చెప్పాను. నేను వీడియోస్లో గాయత్రి విద్యా పరిషత్ ఉంది కదా, ఆ కాలేజీకి కూడా కట్ ఆఫ్స్ చెప్పాను. కాకపోతే ఇయర్ గాయత్రి విద్యా పరిషత్ ఆ కాలేజీకి అయితే సీట్స్ ఏమీ అలాట్మెంట్ అవ్వలేదు. ఓకేనా, మీరు దాన్ని స్కిప్ చేసి కొంచెం కట్ ఆఫ్ పెరిగేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఎస్వియు వాళ్ళకి. ఓకేనా, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. దీనికి ఈ ఇయర్లో గాయత్రి విద్యా పరిషత్కి ఏమీ సీట్స్ ఇవ్వలేదు. నేను మీకు ముందే వీడియోలో చెప్పాను ఆల్రెడీ. ఆ కట్ ఆఫ్స్ చేసేటప్పుడు నేను 24-25 అకాడమిక్ ఇయర్ చూసి దానిలో ఎంత కట్ అయిపోయిందో చెప్తున్నాను. ఓకేనా, ఈ ఇయర్లో ఇవ్వలేదు కాబట్టి దానికి సీట్స్, సో దాన్ని తీసేసి కొంచెం కట్ ఆఫ్ పెరిగిద్ది లాస్ట్ ఇయర్ మీద. మీకు కావాలి అంటే దాన్ని కూడా నేను చూసి ఎంత పెరగటానికి ఛాన్స్ ఉండిద్దో చూసి మీకు వీడియో చేస్తాను. అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కదా, దాన్ని బట్టి చూసి చెప్తాను. మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, నేను కంపల్సరీ ఒక వీడియో అయితే చేస్తాను. ఈ ఇయర్ ఎంత పెరగటానికి ఛాన్స్ ఉండిద్దని. ఇంకపోతే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. వెబ్ ఆప్షన్స్ వచ్చేప్పటికి నాకు తెలిసి ట్యూస్డే ఆర్ థర్స్డే ఉండింది. ట్యూస్డే ఆ తర్వాత వెడ్నెస్డే, ఈ 2 డేస్లో మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా, ప్లీజ్ మీరు ఎవ్రీడే విజిట్ చేస్తూ ఉండండి వెబ్సైట్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని.